హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? ఒకరోజు అక్బర్ తన మంత్రి అయిన బీర్బల్‌ని పిలిచి, బీర్బల్, నగరంలో ఉన్న ఒక ముగ్గురు మూర్ఖుల్ని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి చెప్తాడు. అప్పుడు బీర్బల్ సరే మహారాజా అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత అక్బర్ తనే స్వయంగా నగరంలో తిరుగుతూ ఒక వ్యక్తిని చూస్తాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకని ఆశ్చర్యపోయాడంటే, ఆ అబ్బాయి ఏం చేశాడు, తనకున్న ఒక ముసలి గుర్రం మీద కూర్చుని, తన తల మీద గడ్డి మోపు పెట్టుకొని వెళ్తున్నాడు. అదేంటి గడ్డి మోపు పెట్టుకొని తల మీద ఎందుకు పెట్టుకొని వెళ్తున్నాడా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. సరే అసలు ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి అక్బర్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకని చెప్పి గడ్డి మోపు తలపై పెట్టుకొని వెళ్తున్నావు" అని అడిగాడు. ఆ అబ్బాయి అమాయకంగా సమాధానం చెప్పాడు. ఏమనంటే, "మహారాజా, నా గుర్రం చాలా ముసలిది. అది నా బరువు మోయడమే దానికి చాలా కష్టం. ఇంకా గడ్డి మోపు బరువు ఏం మోసిద్ది. అందుకే నా గడ్డి మోపును నేను నా తల మీద పెట్టుకున్నాను. నేనేమో దాని మీద కూర్చొని వెళ్తున్నాను" అని చెప్తాడు. అది విన్న మంత్రికి, హమ్మయ్య! నాకు కావాల్సిన ఒక మూర్ఖుడు దొరికాడు అని చెప్పి అనుకుంటాడు. అతనిని తన వెంట పెట్టుకొని తీసుకువెళ్తాడు. తర్వాత రెండో మూర్ఖుడు కోసం వెతుకుతా ఉంటే ఒకతను వీధి లైట్ల కింద వెతుకుతూ ఉంటాడు. అతను "ఏం వెతుకుతున్నాడా" అని చెప్పేసి మంత్రి అతని దగ్గరికి వెళ్ళి, "నువ్వేం వెతుకుతున్నావు" అని చెప్పి అడుగుతాడు. అందుకు అతను, "నాది ఒక ఉంగరం పడిపోయింది బంగారపది, దాన్ని వెతుకుతున్నాను" అని చెప్పి అన్నాడు. అందుకు మంత్రి, "ఎక్కడ పడిపోయింది" అని అడిగితే, "అదిగో అక్కడ చీకటిగా పొదలున్నాయి కదా, అక్కడ పడిపోయింది" అని చెప్పి చెప్తాడు. "మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు" అని చెప్పి అడుగుతాడు. "అక్కడ మరీ చీకటిగా ఉంది కదా, ఇక్కడ వెలుతురుంది కదా, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను" అని చెప్పి చెప్తాడు. అది విన్న మంత్రికి, హమ్మయ్య! నాకు రెండో మూర్ఖుడు కూడా దొరికాడు అని చెప్పేసి ఇద్దరిని కలిపి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళని చూసిన రాజుగారు, "వీళ్ళని నువ్వు ఎలా మూర్ఖులుగా నిర్ణయించావు" అని చెప్పి అడుగుతాడు. అందుకని చెప్పి వాళ్ళు చేసిన పనులన్నీ అతనికి వివరంగా చెప్తాడు. అది విన్న రాజుగారు పడి పడి నవ్వుతారు. తర్వాత అక్బర్ బీర్బల్‌ని, "నేను ముగ్గురు మూర్ఖుల్ని కదా తీసుకురమ్మన్నాను, మరి నువ్వు ఇద్దరినే తీసుకొచ్చావు" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మూడో మూర్ఖుడు ఎవరో కాదు, నీ ముందే ఉన్నాను, అది నేనేనని చెప్పి చెప్తాడు బీర్బల్. అప్పుడు రాజుగారు, "నువ్వెలా మూర్ఖుడివవుతావు? నువ్వు చాలా తెలివిగల వాడివి. అదెలాగా" అని చెప్పి అడుగుతాడు. మరి నేను మూర్ఖుడిని కాక ఇంకేమవుతాను? మన రాజ్యంలో ఇన్ని సమస్యలు ఉండంగా నేను అన్నిటిని వదిలేసి మూర్ఖుడిని వెతకటంలో పడ్డాను. మరి నేను మూర్ఖుడిని కాక తెలివిగలవాడిని ఎలా అవుతాను అని చెప్పి చెప్తాడు. అది విన్న అక్బర్‌కి తను తప్పేంటో తనకు బాగా అర్థమయ్యి, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను అని చెప్పి బీర్బల్‌తో చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ రాజుగారి నిర్ణయానికి క్లాప్స్ కొడతారు. అది పిల్లలు ఈరోజు కదా! మరి ఈ కథను బట్టి మనకేమర్థమైంది? బీర్బల్‌కి మనకి స్టార్టింగ్‌లోనే తెలుసు కదా! ముగ్గురు మూర్ఖుల్ని ఎత్తుకురమ్మనడం వేస్ట్. అది టైం వేస్ట్ పని అని చెప్పి బీర్బల్‌కి తెలిసినప్పుడు మరి స్టార్టింగ్‌లోనే అక్బర్‌కి, "నువ్వు చేసేది తప్పు. ముగ్గురు మూర్ఖుల్ని వెతకడం ఎందుకు? మనకి బోలెడన్ని సమస్యలున్నాయి కదా! వాటిని పరిష్కరించొచ్చు కదా!" అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పాడనుకో, అప్పుడేమయ్యేది? "నువ్వేంటి నాకు చెప్పడం ఏంటి?" అని చెప్పేసి రాజుగారు కోపంతో బీర్బల్‌ని చంపేయమని చెప్పి ఉండేవాడు. అలా కాకుండా తన తెలివితో రాజుగారు చెప్పిన పనినూ చేశాడు. అలాగని రాజుగారు అటువంటి తప్పు మళ్ళీ చేయకుండాను చేశాడు. అంటే మనం ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడమే కాదు. అలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ ఇంకెప్పుడు రాకుండా చేయాలి. అది ఇప్పుడు నిజంగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం అంటే. అది పిల్లలు ఈరోజు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.